ఇంద్రుడనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది స్వర్గలోకం. ఆయన స్వర్గానికి రాజు అయినప్పటికీ ఒక దేవుడికి ఉండాల్సిన లక్షణాలేమి ఇంద్రుల్లో ఉండేవి కావు. తన చేతిలో వజ్రాయుధం ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా తన ఇంద్ర పదవి ఎప్పుడు పోతుందేమో అని భయంతో బ్రతికే దేవుడు. తన గర్వంతో వర్షాలని ఆపేసే దేవుడు. హిందూ పురాణాల ప్రకారం ఇంద్రుడు చేసిన యుద్ధాల కన్నా ఆయన చేసిన తప్పులే ఎక్కువ. ఆయన ఎందుకు ఇన్ని తప్పులు చేశాడు, దాని వెనక ఉన్న కారణాలు ఏంటి? ఈ వీడియోలో మనం అసలు ఇంద్రుడు అంటే ఎవరు, ఆయన ఎలా పుట్టాడు, ఇంద్రుడు తల్లిదండ్రులు ఎవరు, ఎంతమంది దేవతలు ఉండగా ఇంద్రుడే ఎందుకు స్వర్గానికి రాజు అయ్యాడు, ఆయన గర్వంతో చేసిన తప్పులేంటి అనే విషయాలు ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఇంద్రుడు ఎలా పుట్టాడు? ఇంద్రుడి తండ్రి పేరు కశ్యప మహర్షి, తల్లి అదితి. అసలు ఈ అదితి అండ్ కశ్యప మహర్షి అంటే ఎవరు తెలుసుకుందాం. కశ్యప మహర్షి బ్రహ్మకి మానసిక పుత్రుడు. మానసిక పుత్రుడు అంటే బ్రహ్మకి ఫిజికల్ గా పుట్టినవాడు కాదు. బ్రహ్మ తన మనసు నుండి క్రియేట్ చేసిన డివైన్ బీయింగ్స్. ఎందుకు బ్రహ్మ వీళ్ళని క్రియేట్ చేశాడంటే, సృష్టి క్రియేషన్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు బ్రహ్మ ఒక్కడే ఈ అనంతమైన విశ్వాన్ని క్రియేట్ చేయడం పాసిబుల్ కాదు. దానికోసం తన సహాయం కోసం ఈ మానసిక పుత్రుల్ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ మానసిక పుత్రుల పని ఏంటంటే, బ్రహ్మ లోకాలని క్రియేట్ చేస్తాడు, ఈ మానసిక పుత్రులు ఆ లోకాలకి జీవులను క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇంద్రుడి తల్లి అదితి, ఈమె దక్ష ప్రజాపతి కుమార్తె. దక్ష ప్రజాపతి కూడా బ్రహ్మ యొక్క మానసిక పుత్రుడు. ఈయనకి చాలా మంది కుమార్తెలు ఉన్నారు, వాళ్ళలో ఒక కుమార్తె అదితి. అయితే కశ్యప మహర్షికి చాలా మంది భార్యలు ఉన్నారు, వాళ్ళలో అదితి కూడా ఒకటి. ఈమె అసురులను క్రియేట్ చేస్తూ ఉంటుంది, అదితి ఏమో దేవతలను క్రియేట్ చేస్తూ ఉంటుంది. మీకు ఒక డౌట్ వచ్చిందా, ఎందుకు అసురులను క్రియేట్ చేయడం? వాళ్ళ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకంటే ఈ విశ్వంలో మంచితో పాటు చెడు కూడా ఉండాలని, ధర్మం అధర్మం బ్యాలెన్స్ గా ఉండాలనే ఉద్దేశంతో అసురులను క్రియేట్ చేసేవారు. అయితే కొంతకాలం తర్వాత అదితికి కశ్యప మహర్షికి వీళ్ళిద్దరికి ఇంద్రుడు జన్మిస్తాడు. ఇంద్రుడు పుట్టిన వెంటనే స్వర్గానికి రాజు అవ్వలేదు. అప్పటికి స్వర్గం ఉంది కానీ ఆ స్వర్గానికి రాజు లేడు. దేవతలతో ఆ స్వర్గం నిండుగా ఉండేది. అయితే ఇంద్రుడు తన చిన్నతనం నుండి అందరి దేవతలానే పెరిగాడు. కానీ అందరి దేవతల కన్నా ఇంద్రుడు డిఫరెంట్ గా ఉండేవాడు. తన బలం, తన వేగం, తన ధైర్యం ఇవన్నీ చూసిన కశ్యప మహర్షి అదితి ఇంద్రుడు ఏదో ఒక్క రోజు ఈ దేవతలకి రాజు అవుతాడని భావించేవారు. ఇంద్రపదవి అంటే పుట్టుకతో వచ్చేది కాదు, అదే తనంతట తాను సంపాదించుకోవాల్సిన స్థానం. బాధ్యత, ధైర్యం, నాయకుడిగా ప్రూవ్ అయినప్పుడు మాత్రమే ఆ స్థానం లభిస్తుంది. ఇంద్రుడు అదితి కశ్యప మహర్షి సంతానంగా పుట్టినప్పటికీ ఇంద్రుడు పుట్టి పెరిగిన రోజుల్లో ఆయన ఒక నార్మల్ దేవతలని పెరిగాడు. కానీ చిన్నప్పుడే ఆయనలో వేరే దేవతల కన్నా డిఫరెంట్ క్వాలిటీస్ కనిపించేవి. ఫిజికల్ స్ట్రెంత్, స్పీడ్, కాన్ఫిడెన్స్, క్విక్ డిసిజన్ మేకింగ్ ఇవన్నీ ఆయనలో నేచురల్ గా ఉండేవి. టైం గడిచిన కొద్దీ ఇంద్రుడు పెద్దవాడయ్యాడు. కొన్ని రోజుల తర్వాత యూనివర్స్ లో మార్పులు మొదలయ్యాయి. అసురులందరూ తపస్సు చేసి వాళ్ళ బలం అమాంతంగా పెంచుకున్నారు. దీంతో దేవతలందరికీ భయం మొదలైంది. దేవతలందరూ తలో దిక్కున అసురుల మీద యుద్ధం చేస్తున్నారు. దేవతలందరికీ నాయకుడు లేకపోవడంతో వాళ్ళ మధ్య ఐకమత్యం ఉండేది కాదు. దాంతో అసురులకి ప్లస్ అయ్యేది. ఇలా జరుగుతున్న సమయంలో ఇంద్రుడు ముందుకు వచ్చాడు. ఇక్కడ ఇంద్రుడు పదవి కోసం రాలేదు, దేవతలకు సహాయం కోసం ముందుకు వచ్చాడు. వచ్చి యుద్ధంలో పాల్గొన్నాడు. ఇంద్రుడు తన తెలివి, బలం ఉపయోగించి అసురులను మట్టి కల్పించాడు. ఇది చూస్తున్న మిగతా దేవతలందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంద్రుడి ధైర్య సాహసాలు చూసి దేవతలందరూ బలం తెచ్చుకొని అసురులతో యుద్ధం ప్రారంభించారు. ఆ ఇంద్రుడు ఆ యుద్ధంలో బలం ఒకటే కాదు, తన తెలివితో, తన నాయకత్వంతో ఆ యుద్ధాన్ని ముందుకు నడిపించాడు. మెల్లగా దేవతలందరికీ అర్థమైంది ఈ టైంలో మనకు నాయకుడు అవసరమని. ఇలా దేవతల మెప్పుతో ఇంద్రుడు స్వర్గానికి నాయకుడు అయ్యాడు. ఇంద్రుడు నాయకుడు అయినప్పటికీ స్వర్గం మీద అసురుల యుద్ధాలు ఆగేవి కాదు. అసురులు ఎలాగైనా స్వర్గాన్ని జయించాలని దేవతల మీద ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉండేవారు. స్వర్గం మీద ఎన్నో యుద్ధాలు జరిగినప్పటికీ విట్రాసుర మీద ఇంద్రుడు చేసిన యుద్ధం ముఖ్యమైనది. ఎందుకంటే ఆ యుద్ధం వల్ల ఇంద్రుడికి వజ్రాయుధం దొరికింది. అసలు విట్రాసుర అంటే ఎవరు, అసలు ఇంద్రుడి మీద ఎందుకు యుద్ధం చేశాడు, ఎందుకు విట్రాసుర యుద్ధం అంత ముఖ్యమైనదో తెలుసుకుందాం. అందరు అసురుల కన్నా విట్రాసుర సాధారణమైన అసురుడు కాదు. దేవతలందరూ కలిసి యుద్ధం చేసినా విట్రాసురుని ఓడించలేకపోయేవారు. విట్రాసుర శక్తి సామర్థ్యాలు అందరి అసురుల కన్నా భిన్నంగా ఉండేది. విట్రాసుర త్వాస్త్రి ప్రజాపతి అనే మహర్షికి కొడుకు. ఈ త్వాస్త్రి ప్రజాపతికి దేవతలకు సంబంధించిన శక్తులు ఉన్నాయని హిందూ పురాణాలు చెప్తున్నాయి. అసలు విట్రాసుర ఎందుకు ఇంద్రుడి మీద యుద్ధం చేశాడంటే, విట్రాసుర కన్నా ముందు ప్రజాపతికి ఇంకో కొడుకు ఉన్నాడు. ఆయన పేరు త్రిశాసుర. త్రిశాసుర అంటే 3 తలలు ఉన్నవాడే అని అర్థం. ఆయనకి విశ్వరూప అనే పేరు కూడా ఉంది. అయితే త్రిశాసురకి దేవతల శక్తి అలాగే అసురుల శక్తి కూడా ఉండేది. ఆయనకి వేదాలు తెలుసు, అలాగే తపస్సు చేసే గుణం కూడా ఉంది. ఇంద్రుడు స్వర్గానికి రాజు అయినప్పుడు కూడా స్వర్గం మీద దేవతల మీద ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. అయితే దేవతలందరికీ గురువు లేక ఇంద్రుడు ఈ త్రిశాసురుని గురువుగా నియమించాడు. పురాణాల ప్రకారం దేవతలకి అసురులతో యుద్ధం సమయంలో ఈ త్రిశాసుర దేవతలకు సహాయం చేసేవాడు. ఎందుకంటే త్రిశాసుర కూడా ఒక అసురుడే. అసురుల బలహీనతలు త్రిశాసురకి బాగా తెలుసు. దీనివల్ల దేవతలకి ప్లస్ అయ్యేది. దీంతో దేవతలు ఈజీగా అసురుల మీద యుద్ధం గెలిచేవారు. కొంతకాలం తర్వాత త్రిశాసుర అసురులకి దేవతల యొక్క రహస్య
రహస్యాలు చెప్తున్నాడని ఇంద్రుడికి డౌట్ వచ్చింది. ఇంద్రుడికి భయం, తన ఇంద్ర పదవి ఎక్కడ పోతుందేమో అని. ఈ భయం వల్ల ఇంద్రుడు ప్రూఫ్ లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నాడు, త్రిశాసురుని ఎలాగైనా చంపేయాలని. ఒక యుద్ధ సమయంలో ఇంద్రుడు దేవతలు కలిసి అసురుల మీద యుద్ధం చేస్తున్నారు. ఆ టైంలో ఇంద్రుడు త్రిశాసురం మీద దాడి చేశాడు. త్రిశాసుర ఇంద్రుడి కన్నా బలహీనుడు, దాంతో ఇంద్రుడితో యుద్ధం చేయలేక చనిపోయాడు. ఇది బ్రహ్మహత్య పాపం కిందకే వస్తుంది, అంటే ఒక గొప్ప బ్రాహ్మణుడిని చంపిన పాపం అని అర్థం. త్రిశాసుర చనిపోయిన తర్వాత తన తలలో పడిన చోట పక్షులు పుట్టాయని పురాణాలు చెప్తున్నాయి. తన అసురుడు అయినా కూడా దేవతలకు సహాయం చేసి ధర్మంగా ఉండేవాడు. తన కొడుకు చనిపోయాడనే విషయం ప్రజాపతికి తెలిసింది. నా కొడుకుని చంపడమే కాదు, నా కొడుకు పట్ల అన్యాయం జరిగిందని కోపంతో రగిలిపోయాడు. ఆ వెంటనే ప్రజాపతి ఇంద్రుడి మీద ప్రతీకారంతో ఒక గొప్ప తపస్సు మొదలుపెట్టాడు. కొన్ని యుగాల పాటు తపస్సు చేశాడు. తన తపస్సు పవర్ తో ఒక రాక్షసుని క్రియేట్ చేశాడు. అతనే విట్రాసుర. విట్రాసురకి ఊహించలేనంత బలం ఉంది. తన అరుపు విన్న వెంటనే దేవతలందరికీ భయం మొదలైంది. దేవతలందరూ కలిసి యుద్ధం చేసినా విట్రాసుని ఏం చేయలేకపోయేవారు. విట్రాసుడికి లక్ష్యం ఒకటే, ఎలాగైనా ఇంద్రుని ఓడించాలి. విట్రాసుర ఆ వెంటనే స్వర్గం మీద యుద్ధం మొదలు పెట్టాడు. దేవతలందరూ కలిసి యుద్ధం చేస్తున్నారు, కానీ విట్రాసుని మాత్రం ఏం చేయలేకపోతున్నారు. ఇది చూస్తున్న ఇంద్రుడికి భయం మొదలైంది. హిందూ మైథాలజీ ప్రకారం విట్రాసుర విష్ణు భక్తుడు, ధర్మం తెలిసినవాడు. మరి ఎందుకు దేవతల మీద యుద్ధం చేస్తున్నాడంటే తన పుట్టిక ప్రతీకారం నుండి మొదలైంది. దానివల్ల ఇంద్రుడి మీద యుద్ధం ప్రకటించాడు. ఇంద్రుడు భయంతో దేవతలందరితో కలిసి డిస్కషన్ పెట్టాడు. దేవతలందరికీ అర్థమైంది, ఇలా మనం విట్రాసుడితో గెలవలేమని. విట్రాసుడితో యుద్ధం గెలవాలంటే ఒక గొప్ప శక్తి అవసరం. ఇప్పుడే దాడిచ్చి మార్చి త్యాగం జరుగుతుంది. దాడిచ్చి మార్చి ఎవరంటే ఆయన ఒక గొప్ప ఋషి. ఆయన తపస్య, డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ కి చిహ్నం. ఆయనది సాధారణమైన శరీరం కాదని పురాణాలు చెప్తున్నాయి. ఆయన శరీరంలో ప్రతి ఎముక తపస్య శక్తి వల్ల వజ్రంలో బలంగా ఉంటుంది. దాడిచ్చి మార్చి ఎప్పుడూ కూడా ఒక సిద్ధాంతం ఫాలో చేస్తాడు. ఈ శరీరం నాది కాదు, ఈ శరీరం ఈ యూనివర్స్ కోసం. ఆయన శక్తి ఆయన శరీరంలో కాదు, ఆయన త్యాగంలో ఉంటుంది. ఇంద్రుడు మిగతా దేవతలందరూ కలిసి దాడిచ్చి మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ దాడిచ్చి మహర్షి ధ్యానంలో ఉంటారు. దేవతలందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్లి మాకు సహాయం చేయమని అడుగుతారు. స్వర్గలోకం ప్రమాదంలో ఉంది, మీ సహాయం మాకు చాలా ముఖ్యమైనది, మీరు మాకు సహాయం చేయాలని చెప్తారు. దాడిచ్చి మహర్షి దేవతల వైపు చూస్తూ ఒక ప్రశ్న అడుగుతాడు, మీలో ఎవరైనా ఈ యుద్ధం కోసం మీ ప్రాణాలను త్యాగం చేస్తారా, చేయగలరా? ఇంద్రుడు మిగతా దేవతలందరి దగ్గర సమాధానం ఉండదు, అందరూ మౌనంగా ఉండిపోతారు. దాంతో దాడిచ్చి మహర్షి ఇలా అంటాడు, ఈ శరీరం శాశ్వతం కాదు, ధర్మం శాశ్వతం. ఈ శరీరం వల్ల ఈ యూనివర్స్ కాపాడుతుందంటే నేను ఈ శరీరం ఇవ్వడానికి రెడీ అని చెప్తాడు. దాడిచ్చి మహర్షి తపస్సులో కూర్చొని తన ప్రాణం త్యాగం చేస్తాడు. ఆయన ఎముకలను దేవతలు తీసుకుని ఆ ఎముకలతో ఒక పవర్ఫుల్ ఆయుధం క్రియేట్ చేసి ఇంద్రుడికి ఇస్తారు. ఆ ఆయుధం పేరు వజ్రాయుధం. ఈ వజ్రాయుధం సాధారణమైన ఆయుధం కాదు, తపస్సు ధర్మం నుండి పుట్టిన ఆయుధం. అందుకే ఈ ఆయుధం కేవలం ధర్మం కోసం ఉపయోగిస్తూనే పనిచేస్తుంది. వజ్రాయుధం చేతిలో పట్టుకుని ఇంద్రుడు విత్రాసుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో ఇంద్రుడు భయం లేకుండా యుద్ధం చేస్తాడు. ఎందుకంటే ఇంద్రుడి చేతిలో ఉండేది ఆయుధం కాదు, వజ్రాయుధం. ఇంద్రుడు ఆ ఆయుధంతో విట్రాసుడిని చంపేస్తాడు. విట్రాసుర చనిపోవడంతో అసురులందరూ చనిపోతారు. ఈ యుద్ధం వల్ల స్వర్గలోకం సేవ్ అయింది. ఇంద్రుడికి ఒకటి అర్థమైంది, ఈ యుద్ధం నా వల్ల గెలవలేదు, దాడిచ్చే మహర్షి వల్ల గెలిచామని. ఇంద్రుడు స్వర్గానికి రాజు అయినప్పటికీ తన గర్వంతో చేసిన కొన్ని పనుల వల్ల ఇంద్రుడిని అసహించుకునేలా చేసింది. అందులో మొదటిది మనందరికీ బాగా తెలిసిన కథ, అహల్య గౌతముడి కథ. ఇంకా స్టోరీలోకి వెళ్తే అహల్య సాధారణమైన స్త్రీ కాదు. తన అందం కోసం అసురుల నుండి దేవతల వరకు చర్చ జరుగుతూనే ఉంటుంది. అహల్య ఒక ప్రతివ్రత. పురాణాల ప్రకారం మహాబ్రహ్మ అహల్యాని స్వయంగా క్రియేట్ చేశాడని చెప్తుంది. అయితే ఇంద్రుడికి అహల్య కోసం తెలుస్తుంది. తన అందం కోసం తెలుసుకున్న ఇంద్రుడికి అహల్య మీద కోరికలు మొదలవుతాయి. దీంతో ఎలాగైనా అహల్యతో ఒక రాత్రి గడపాలని అనుకుంటాడు. అహల్యకి పెళ్లయింది. ఆమె భర్త గౌతమ మహర్షి. వీళ్ళిద్దరూ ఒక ఆశ్రమంలో ఒక సాధారణమైన జీవితం గడుపుతున్నారు. అయితే ఒక రోజు గౌతముడు స్నానం కోసం ఆశ్రమం నుండి బయటకు వెళ్తాడు. ఇది చూస్తున్న ఇంద్రుడు గౌతముడిలా వేషం ధరించి ఆశ్రమానికి వెళ్తాడు. ఇంద్రుడిని చూసిన అహల్య వచ్చినవాడు గౌతముడు అనుకుని ఇంద్రుడితో ఉంటుంది. తిరిగి వచ్చిన గౌతముడు వీళ్ళని చూసి కోపంతో రగిలిపోయి ఇంద్రుడిని 1000 నేత్రాలు తన ఒంటి మీద వచ్చేలా శపిస్తాడు. అహల్యనేమో ఒక రాయిలా మార్చేస్తాడు. దీనివల్ల ఇంద్రుడి బాడీ మొత్తం ఐస్ తో నిండిపోతుంది. గౌతముడు ఎందుకు ఇలా శపించాడంటే, నువ్వు చేసిన తప్పు దాచుకోలేనిది, ప్రతిరోజు నీ తప్పు నేను చూస్తూనే ఉంటుందనే ఉద్దేశంతో శపిస్తాడు. రాయిలా మారిన అహల్య తర్వాత యుగంలో రాముడి పాద స్పర్శతో తిరిగి తన రూపానికి మారుతుంది. ఇంకా ఇంద్రుడు తర్వాత చేసిన తప్పు. ఇంద్రుడికి ఎప్పుడు ఒక భయం ఉంటుంది, తన ఇంద్ర పదవి పోతుందేమో అని. ఎవరైనా మహా ఋషులు తపస్సు చేస్తుంటే ఇంద్రుడికి వెన్నెలో వణుకు పుడుతుంది. ఆ తపస్సు శక్తి వల్ల తన కుర్చీకి ప్రమాదం వస్తుందేమో అని. దానికోసం స్వర్గలోకంలో ఉన్న అప్సరస్సులను వాళ్ళ దగ్గరికి పంపించేవాడు, ఎందుకంటే వాళ్ళ తపస్సు ఆపడానికి. ఆల్రెడీ టాపిక్ మీద మన ఛానల్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఐకార్డ్స్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా ఇంద్రుడు అహంతో చేసిన ఇంకో
తప్పు కృష్ణ గోవర్ధనగిరి సంఘటన. ఈ తప్పు చేయకముందు ఇంద్రుడు ఎన్నో తప్పులు చేశాడు. ఋషుల తపస్సు బ్రేక్ చేయడం, అహల్య మీద కోరిక కలగడం, ఇలా ఎన్నో చేశాడు. అయినా సరే ఇంద్రుడికి మాత్రం కొంచెం కూడా అహం తగ్గలేదు. ఇంద్రుడికి ఎప్పుడు కూడా ఒక ఆలోచన ఉంటుంది, ఈ భూమికి వర్షాలు నేనే ఇస్తున్నా, ఈ మనుషులు బ్రతికేది నా దయ వల్ల. ఇలాంటి ఆలోచన ప్రమాదానికి దారి తీసింది. ఆ టైంలో భూమి మీద బృందావనంలో కృష్ణుడు ఉంటాడు. అప్పటికే కృష్ణుడు చాలా చిన్నపిల్లవాడు, కానీ ఆయన లోపల విష్ణు తత్వం ఉండేది. అయితే బృందావనంలో ఉన్న పెద్దవాళ్ళు, అక్కడ ఉన్న ప్రజలు ప్రతి సంవత్సరం ఒక పెద్ద యజ్ఞం చేసేవారు. ఎందుకంటే వర్షాలు, పంటలు, జీవనం కోసం. ఈ యాగం ఇంద్రుడి దయ కోసం చేసేవారు. ఇంద్రుడు వర్షాలు కురిపిస్తాడని. కృష్ణుడు ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న ప్రజల దగ్గరికి వెళ్లి ఒక పెద్ద ఆయన్ని ఇలా అడుగుతాడు, మీరు యాగం ఎందుకు చేస్తున్నారు? అప్పుడు ఆ పెద్ద ఆయన, ఇంద్రుడి కోసం బాబు, మాకు వర్షాలు ఇస్తాడని సమాధానం ఇస్తాడు. అప్పుడు కృష్ణుడు అక్కడ ఉన్న ప్రజలందరినీ ఒక ప్రశ్న అడుగుతాడు, మీ బ్రతుకు ఇంద్రుడి మీద ఆధారపడి ఉందా, లేదా ఈ గోవర్ధన పర్వతం, ఈ పశువులు, మీ కర్మలు మీ మీద ఆధారపడి ఉందా? కృష్ణుడి ఉద్దేశం ఏంటంటే మన ధర్మాన్ని, ప్రకృతిని, కర్మని గౌరవించాలి, అంతేగాని భయంతో దేవుడికి పూజలు చేయకూడదు అని. ఈసారి ఇంద్రుడికి కాదు, ఈ గోవర్ధన పర్వతానికి పూజలు చేయండి అని చెప్తాడు. కృష్ణుడి మాటలు నమ్మి ఇంద్రుడి యాగం ఆపేసి గోవర్ధన పర్వతానికి పూజలు మొదలు పెడతారు. ఈ వార్త స్వర్గంలో ఉన్న ఇంద్రుడికి తెలుస్తుంది. ఈ చిన్న బాలుడు ఎవడు నా పూజలకి భంగం కలిగిస్తున్నాడు? ఇంద్రుడు కోపంతో సంవర్తక మేఘాలను పంపిస్తాడు. ఈ మేఘాలు సాధారణమైన మేఘాలు కాదు, ప్రళయంతో కూడిన మేఘాలు. పెద్ద పెద్ద శబ్దాలతో ఉరుములు స్టార్ట్ అయింది. ఆకాశం మొత్తం నల్లటి మేఘాలతో నిండిపోయింది. ఉన్నపాటుగా వర్షం మొదలైంది. బృందావనం మొత్తం భయంతో ఉంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ భయంతో వణుకుపోతున్నారు. కృష్ణుడు వాళ్ళని చూసి వాళ్ళ ఎదురుగా నిల్చొని మీరు భయపడకండి అని చెప్తాడు. ఆ వెంటనే కృష్ణుడు అక్కడ ఉన్న గోవర్ధన గిరిని తన వేలితో పైకి ఎత్తుతాడు. ఆ పర్వతం చాలా పెద్దగా ఉండడంతో అది ఒక గొడుగులా ఉంటుంది. అందరూ పర్వతం దగ్గరికి వచ్చి తలదాచుకుంటారు. 7 రోజుల పాటు ఇంద్రుడు వర్షం కురిపిస్తూనే ఉంటాడు. బృందావన ప్రజలు గోవర్ధన గిరి కింద క్షేమంగా ఉంటారు. ఇంద్రుడికి మాత్రం ఏం అర్థం కాదు, నేను ఎంత వర్షం కురిపిస్తున్నా ప్రజలకి మాత్రం ఏం అవడం లేదని. కృష్ణుడు కింద నుండి ఇంద్రుడి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. మొత్తానికి ఇంద్రుడికి అర్థమవుతుంది, ఈ బాలుడు సాధారణమైన బాలుడు కాదు, విష్ణుడి అవతారం అని. ఇంద్రుడు తన గర్వం పక్కన పెట్టి వర్షాన్ని ఆపేస్తాడు. ఇంద్రుడు స్వర్గం నుండి దిగి వచ్చి కృష్ణుడి దగ్గర తల వంచి క్షమాపణ అడుగుతాడు. ఈ వీడియో ఎంతే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బై బై.